క్రీస్తు నాథునియందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, విశ్వాసములో జీవిస్తున్న ప్రతి వ్యక్తి కూడా తండ్రిని చూడాలి అనే ఆశతో జీవిస్తూ ఉంటారు. విశ్వాసములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా తండ్రిని చూడాలి, దేవుణ్ణి చూడాలి అనే ఆశతో జీవిస్తూ ఉంటారు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాడు సువార్త పట్టణములో కూడా ప్రభువు మాట్లాడుతూ నన్ను ఎరిగినవాడు తండ్రిని ఎరిగి ఉన్నాడు అని ప్రభు పలుకుతూ ఉన్నారు. ఆ సమాధానానికి పిలుపు, ప్రభువా తండ్రిని మాకు చూపున చాలు అని చెప్తూ ఉన్నారు. అప్పుడు ప్రభువు, ఇంతకాలము నేను మీతో ఉన్నాను కదా, మీరు నాలో తండ్రిని చూడలేదా అని పలుకుతూ ఉన్నారు. దానికి అర్థం, నేనే తండ్రిని, తండ్రి రూపంలో ఉన్న కుమారుణ్ణి అని క్రీస్తు ప్రభు ఈనాడు మనకు బోధిస్తూ ఉన్నాడు. తండ్రి దేవుడే ఈ లోకానికి వచ్చి మనతో ఉన్నారు, మనతో జీవించారు. ఈనాడు వాక్య రూపములో మనతో మాట్లాడుతూ ఉన్నారు. కావున ప్రియా సహోదరి సహోదరులారా, తండ్రి దేవుడు వాక్య రూపములో మనతో ఉన్నాడు. ఆయన మన బాధలను వాక్యము ద్వారా వింటూ ఉన్నారు అని విశ్వసిస్తూ తండ్రి మార్గములో నడుస్తూ జీవించడానికి ప్రయత్నించుదాం. ఆమేన్.